సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి, కాటన్ యా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తి రైతులను కానీ ఎవరిని రైతులను పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. నిజంగానే కాటన్ ఇండస్ట్రీ అనేది సంక్షోభంలో పడిపోయిందంటారా? సంక్షోభంలో పడిందా అంటే ఒక టైంలో పడిందండి. అది సైకిల్, ఒక్కొక్కసారి పడుతుంది, ఒక్కసారి లెగుస్తుంది. దాని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంటర్నేషనల్ ముడిపడి ఉంది. ఇదివరకు డొమెస్టిక్గా ఉంటే ఏమన్నా ఆదుకుంటారు. ఇప్పుడు ఒక ట్రేడ్ కానీ ఏదన్నా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో సింక్ అయి ఉండి దాంతో ఇదవుతున్నప్పుడు వీ హ్యావ్ టు ఒబే ది ఇంటర్నేషనల్. అంతే. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకొక 1 మంత్ అయితే గనక సంవత్సరం కంప్లీట్, 2 years కంప్లీట్ అవుతుంది. 2 years లో కూటమి ప్రభుత్వం సాధించినది ఏమన్నా ఉందంటారా? సార్, మేము ఒక బిజినెస్ మ్యాన్గా ఇది చూస్తాము. ఒక ప్రభుత్వ పనితీరు అనలైజ్ చేసేంత స్టేజ్ కానీ ఇది కానీ ఉంటుంది. ఏది మనం చూసే అన్ని పేపర్లు, సోషల్ మీడియా, దాన్ని బేస్ చేసుకొని ఒక గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనలైజ్ చేసేంత గొప్పగా ఉంటుందని నేను అనుకోను. ఎవరన్నా పేపర్లు చూస్తారు, సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళు పోస్ట్ చేసే వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దానిలో మీకు ఫేవర్గా ఉన్నాయి మీరు పెడతారు, మాకు ఫేవర్గా ఉన్నాయి మేము అలా చూస్తూ ఉంటాము. సో ఓవరాల్గా అయితే బెటర్ దాన్ ఇదిగానే ఉందనిపించింది. 100% బెటర్ దాన్ ద లాస్ట్ గవర్నమెంట్ అనే ఫీలింగ్. అది నేను ఈనాడు తెప్పించుకుంటాను, ఈటీవీలు చూస్తుంటాను, దానిలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా అది నాకు తెలియదు. బట్ బెటర్గా ఉందనిపించింది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది రాష్ట్రం అంటున్నారు. నిజమే అంటారా అదంతా? మరి అంటే అభివృద్ధి అంటే ఏం చేయాలండి? డెవలప్మెంట్ పరంగా, రాష్ట్రంలో డెవలప్మెంట్ పరంగా అసలు ఏం యాక్టివిటీస్ జరగట్లేదు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు. మరి ఇది నో కామెంట్ సార్. అంటే మన గుంటూరు వరకు చూసుకుంటే ఆ కాలువలు దోవుతుంది. అభివృద్ధి అంటే బాగానే పాపం ట్రైన్స్ చేస్తున్నాడు ఆయన. ప్రతి 2 నెలలకు ఒకసారి పెమ్మసాని ప్రెస్లో పెట్టి ఏం జరుగుతుంది, గుంటూరు డెవలప్మెంట్, బ్రిడ్జ్ డెవలప్మెంట్ అన్నీ ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మన 2 Town ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడన్నా మన ప్రెస్ మీట్ పెడితే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్స్ అని చెప్తున్నారు కదా, ఇంకంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు ఎన్ని బ్రిడ్జిలు తీసుకొచ్చారో చెప్తున్నాడు పెమ్మసాని గారు. జీజీహెచ్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది చెప్తున్నారు. ఒక పేదవాడికి ఏం కావాలి? ఏదన్నా అయితే పెట్స్ కింద నిన్ననే చెప్పారు 25 కోట్ల రూపాయలు పెట్టి జీజీహెచ్లో పెట్టారంట. దాని మెయింటెనెన్స్ 2.5 కోట్లు అవుతుందంట పర్ ఇయర్ 2.5 crores అవుతుందంట. సో ఇవన్నీ డెవలప్మెంట్సే కదండి. దీనిలో డెవలప్మెంట్ లేదు అంటానికి. మరి ఒక పక్కన వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అనే మాట బయట నుంచి వినిపిస్తుంది కదా. మరి అంటే ఈ అపోజిషన్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళకి పనే అదే కదండి, వ్యాఖ్యలు చేయాలి. వాళ్ళు కూడా అది కూడా చేయలేకపోతే చేసేవాడు కూడా చేయడేమో అనిపిస్తుంది. వాళ్ళని చేయనండి, లెట్ దెమ్ గేని. వీళ్ళు నా ఉద్దేశం ప్రకారం చేసేవాడు చేసుకుంటూ పోతాడు సార్. వాడు తినాలి అనుకుని మనసులో ఉంటే నెక్స్ట్ టైం రాడు, చేస్తే వస్తాడు. మీరు ఎన్ని చెప్పినా అల్టిమేట్గా అదే కదండి. మీ పెర్ఫార్మెన్స్ బాగుంటేనే మేము మిమ్మల్ని ఉద్యోగులు ఉంచుతారు. గవర్నమెంట్ అయినా అంతే కదా. నువ్వు ఎంత ఇది పాత రోజుల్లో కాదు కదా. ఇదివరకు రోజుల్లో నేను అది చేసి మసిపూసి మారాడికాయ అంటారే, అలా చేసి పబ్బం గడుపుకునే గవర్నమెంట్లు అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. ఇవాళంతా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఇవాళ నాకు తెలియపోయినా ఇంకోటెవడికో ఇంకొంచెం డీప్గా ఉంటాడు, వాడేదో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాడు, అది వైరల్ అయిపోతుంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ గవర్నమెంట్ అన్నా చేయాలి. అదే టీడీపీ కాదు, వైసీపీ కాదు. వైసీపీ వాళ్ళేమో ఆ తిక్క పనులన్నీ చేశారు. వీళ్ళు ఆ పొరపాటు చేయకుండా ఉంటే బాగుంటుందని. రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు, విశాఖ కేంద్రంగా అయితే లక్షల కోట్ల పెట్టుబడి వస్తున్నాయి. నిన్న చూస్తే కనుక DRDA ప్రతిష్టాత్మకమైన సంస్థ అయినటువంటి కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ది అనంతపురంలో లాంచ్ అవటం, దాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇదంతా అసలు అది 100% చంద్రబాబు గారి విజన్ అండి. దానిలో ఇక డౌటే లేదు. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. నాకు ఎంత బాధ వేసిందంటే సాక్షాత్ అసెంబ్లీలో ఇండస్ట్రీ మినిస్టర్ ఎవడో, ఆయన పేరు కూడా గుర్తురాట్లా, అమర్నాథ్ గారు అప్పడాల ఫ్యాక్టరీ ఇవి వచ్చినాయి అంటే దాన్ని స్టేట్ని ఎంత చులకనగా చూస్తే ఆ మాట అంటాడు. అంటే అప్పడాల వ్యాపారం చిన్నదని నేను అనట్లేదు, అసెంబ్లీలో మాట్లాడదగ్గ మాటలాయి. అంటే జనాలంటే వీళ్ళకి ఎంత ఇదిగా ఉన్నారు, అంత చులకనగా ఉందా? ఈయనేమో ఒక పక్కన లక్షల కోట్లు తెస్తున్నాడు, అది ఇంప్లిమెంట్ అవుతాయి. 10 చేస్తే 5 4 ఇంప్లిమెంట్ అవుతాయి. నువ్వు 5 తేలేదు కదా. తేకపోగా పిచ్చి పిచ్చి ఇండస్ట్రీలు తెస్తున్నావు, అది చేస్తున్నావు అని చెప్పి అంటుంటే అది కొంచెం
అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే వైజాగ్ కేంద్రంగా వచ్చిన డేటా సెంటర్లు, అదాని డేటా సెంటర్ కానీ, ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్ కానీ, లేదంటే గూగుల్ కానీ, ఇవన్నీ మేము తీసుకొచ్చినాయే క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈజ్ దిస్ రైట్ సార్? ఎలా రైట్ అవుతుందండి? ఎలా రైట్ అవుతుంది? వాళ్ళు ప్రతి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది, అడుగుతుంది. వచ్చినప్పుడే కదా మనం ఏదైనా చూసుకోవాల్సింది. మీ ఇప్పుడు నాకు ఇంత వచ్చింది అంటారు, మీ జోబులోకి వస్తేనే కదా అది. అట్లాగే ఏ ఇండస్ట్రీ అయినా స్టేట్లోకి వచ్చింది లెక్క చూసుకోవాలి. కానీ నేను అది చేశాను ఇది చేశానంటే ఏమంటారు? నువ్వు ఎందుకు తెప్పించుకోలేదు అంటారు. ఇప్పుడు మావిగా నన్ను పెట్టాడు సార్, పెద్ద ఇదైపోయాడు. ఈ అందరు ఏమంటున్నారు, ఈవెన్ సీనియర్ వైసీపీ వాళ్ళే, ఏంటి స్టేట్మెంట్ ఇస్తేనే భయం వేస్తుంది మాకు, ఆయన గవర్నమెంట్ చూసుకోవచ్చుగా. ఈ టీడీపీ గవర్నమెంట్ గుర్తొచ్చిందా మావిగాను? అది అలా ఉంటదండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన అంటే నేను మీరు మావిగన్ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కొచ్చింది సార్. అసలు మావిగన్ అంటే కనుక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది ఎకానమిక్ కారిడార్ గా తొందరగా డెవలప్ అవుతుంది. ఇక్కడ 2 లక్షల కోట్ల అనేది ప్రభుత్వ ధనం ఆదా అవుతుంది కదా, దాంట్లో 20% తోటి మనం క్లియర్ చేయొచ్చు కదా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. మరి సార్ అది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. తప్పు ఒప్పు 30,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు. వాళ్ళంతా ఏమైపోతారు? 7 ఏళ్ళ నుంచి అక్కడ కౌలు ఇస్తున్నారు, డెవలప్ చేయాలి. ఈయన టైంలో చేయకుండా అసలు అది బేస్లెస్ ఎలిగేషన్ అండి. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రధానంగా తీసుకుంటే సార్, రాష్ట్రం అనేది అప్పులు గొప్పగా మారుతుంది. సంక్షేమాలు అంటున్నారు, సంక్షేమం చేయటం లేదు. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధిలో దోపిడీ జరుగుతుంది అనే మాట ప్రధానంగా వస్తున్న ఎలిగేషన్స్. మరి ఆ ఎలిగేషన్స్ ఏమంటారు? అది డీప్గా తెలియదు కానీ అభివృద్ధిలో దోపిడీ జరుగుతుందేమో తెలియదు. కానీ ఇక ఒకటైతే వాస్తవం సార్, అప్పులు ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు 30,000 ఎకరాలకి ఇంతవరకు ఎవరికి ప్లాట్లు ఇవ్వలేదు. మళ్ళీ అదనంగా ఇంకొక 20,000 కోట్లు వీళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి? అన్ని ఊర్లలో, మిగతా ఊర్లలోకి వెళ్ళి ఈ మీటింగ్లు పెట్టి మన డబ్బు అంతా ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణ ఇటుపక్క ఉన్న శ్రీకాకుళం డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు రాజధానిలో పోస్తున్నాడు, 30,000 ఎకరాలు తీసుకున్నాడు, మళ్ళీ ఇంకో 20,000 అంటున్నారు అని చెప్పి రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు. దానిలో మరి అంటే నా ఉద్దేశం కూడా ముందు ఇక్కడ ఈ ప్లాట్లు ఇచ్చి రోడ్లు ఫామ్ చేసి డెవలప్మెంట్ చేపిస్తే మిగతా దానికి వెళ్ళచ్చు. ఆ డెవలప్మెంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎందుకంటే ఆ బిడ్డకి ఇచ్చే ఇవి కూడా బియాండ్ ఇస్తున్నారు. మన అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత అవుతుంది సార్? 3,000 రూపాయలు, 2,500 లగ్జరీ అపార్ట్మెంట్. అలాంటిది 13,000, 14,000 ఎలాంటి ఇలాంటి వాళ్ళకి ఇది ఇస్తే కొంత వస్తుంది కదా, కమిషన్లు తిన్నారు అని ఇది వస్తుంది. సో బై లార్జ్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ. ఒక 5 ఏళ్ళు చక్కగా చేయండి, మొత్తం మీదే కదా, ఇటు తినకపోతే ఏమైంది? అంటే ఇక్కడ వాళ్ళు వైసీపీ నాయకులు కదా సార్, నిన్న నారాయణ గారు మాట్లాడుతూ అమరావతిలో మీరు అన్నారు ఫ్లాట్లు కేటాయించలేదని. కమర్షియల్ ఫ్లాట్లు కానీ, లేదంటే కనుక మామూలు నార్మల్ ఫ్లాట్లు కానీ ఇంకా 6,800 మాత్రమే రిజిస్ట్రేషన్ ఆగున్నాయి. మిగతా 68,000 మందికి 68,000 రిజిస్ట్రేషన్లు మేము చేసేసాము అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. మరి అంటే ఈవెన్ అక్కడ 10% కూడా లేదు ఇంకా మనం రిజిస్టర్ చేయాల్సిందే అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పిన మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అది ఫుల్ అపోజిషన్ ఎలిగేషన్ లేనండి. చిన్న ల్యాబ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరే అన్నారు కదా, 68,000 అయినప్పుడు 10% కొన్ని ఏదో అవుతుంటాయి. దాన్ని కూడా భూతద్దాల్లో చూపిస్తే వీళ్ళేం చేయలేరు. వాళ్ళేమో దాన్ని ఎట్లా అంటారు, దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి పారేసి ఇప్పుడు ఏదో వీళ్ళు చేస్తుంటే దాన్ని కూడా ఎలిగేట్ చేస్తే అది కరెక్ట్ కాదు. మరి ఓవరాల్ గా చూస్తే కనుక ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడులు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో 20 లక్షల ఉద్యోగాల కల్పన, అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా అసలు ఈ 5 సంవత్సరాల్లో? ఆయన చెప్పినవి ఇవన్నీ వస్తే డెఫినెట్గా అవుతాయండి. ఎందుకు ఆయన, ఎందుకంటే బాస్ ఈజ్ బ్యాక్ అని ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. అది సపోర్ట్ ఉంది, అందరి ఉంది. కాబట్టి యాజ్ ఏ ఆంధ్ర వాళ్ళుగా హోప్ రావాలని కోరుకుంటాం, వస్తే మంచిది. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక 2027 చివరి నుంచి నేను పాదయాత్ర చేస్తాను, 1.5 సంవత్సరాల పాటు జనాల్లో ఉంటాను, 2029 అధికారం మాదే, నేను వస్తే 2.0 పరిపాలన అంటే ఎలా ఉండిద్దో చూపిస్తాను. ఆ 2.0కి దానికి పక్కగా మళ్ళీ రప అనే మాట మాత్రం పదే వాడుతున్న మాట. ఎలా చూడాలంటారు దీన్ని? అది బార్బేరిక్గా ఉంది సార్. అది ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా మనిషి మారకపోతే ఇప్పుడు ఇంత 11 సీట్లకి ఎందుకు పడ్డారా అని చూసుకోకుండా నేను వచ్చి కొరుకుతా అంటే ఎవడు చూస్తాడు సార్? రెండోసారి వెయ్యాలి. కొంచెం అన్నా బిహేవియర్ మార్చుకొని పాజిటివ్గా చెప్తే మనం మారాడేమో అనుకోవచ్చు. ఆ మారిన సంకేతం ఇవ్వకుండా ఇంకా గుండాలా మాట్లాడితే ఆ 11 కూడా వస్తాయని నేను అనుకోను. థ్యాంక్ యూ.